సినీ నటి యూట్యూబర్ శ్రీరెడ్డిపై కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. శ్రీరెడ్డి నేను ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణం ఎల్లో మీడియా అని చెప్పి ఒక పెద్ద పోస్ట్ పెట్టింది. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? నీత నికృష్ట మొదలష్టపు జాతి అంటే ఆవిడ. అసలు ఎవరు నడిపిస్తున్నారు శ్రీరెడ్డిని వెనకాల? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా బూతులు మాట్లాడుతూ బూతులు ఎంతో చేస్తూ తిరిగి ఆడవాళ్ళకి ఒక పేరు ఉండేది. ఆ పేరు ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే. రోజా ఒక చెల్లి, విడుదల రజని గారు ఒక చెల్లి, శ్రీరెడ్డి గారు ఒక చెల్లి. జగన్ ఆయన ఇంకా డబ్బు కావాలంటే ఏదైనా గుడి దగ్గర ఇలా గుడ్డ పరుచుకున్నా వస్తాయి. Don't need no help, I don't need opinions, so don't waste my time then. I just been living online, my city. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగా ఉన్నాయి, చాలా బాగుంది. శ్రీరెడ్డి ఈ మధ్య ఏంటండి ఆ పేరు అనగానే అలా నవ్వుతున్నారు? పోస్ట్ పెట్టింది, నేను ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణం జనసేన నాయకులు, టీడీపీ నాయకులు అండ్ ఎల్లో మీడియా అని చెప్పి ఒక పెద్ద పోస్ట్ పెట్టింది. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? ఇది అతి తెలివైన మైండ్ గేమ్. ఏమండి, మనసు వికలం అయిపోయి చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు ఎలా పోచి పెట్టి మంచి హ్యాండ్ రైటింగ్ తో రాసి చచ్చిపోతారండి? చెప్పండి. అంతా మైండ్ గేమ్ మాట. నేను నా ప్రాణాలు పోతే మీరే బాధ్యులు అని చెప్పడం గాని ఇలా పోచి పెట్టి మరి చచ్చిపోలేదే. అసలు ఎవరు నడిపిస్తున్నారు శ్రీరెడ్డిని వెనకాల? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా. నిజమే అంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు ముగ్గురు చెల్లెళ్ళు అంటారు కదా. ఆ చెల్లెళ్ళు ఒక చెల్లి, రోజా ఒక చెల్లి, విడుదల రజని గారు ఒక చెల్లి, శ్రీరెడ్డి గారు ఒక చెల్లి. కనుక అన్న మీద ప్రేమతో చచ్చిపోతానంటది. ఇంకా ఏం మాట్లాడాలనుకోవట్లేదు శ్రీరెడ్డి గురించి. నీత నికృష్ట మొదలష్టపు జాతి అంటే ఆవిడ. ఆడ మనిషిగా పుట్టినందుకు ఆడజాతి సిగ్గుపడాలి. నీ భాష ఏమి తెలిసినా నువ్వు ఎలా మాట్లాడతావు? మగవాళ్ళు సిగ్గుపడే భాష మాట్లాడతావు, ఆడవాళ్ళు కూడా సిగ్గుపడే భాష మాట్లాడతావు. కేవలం ఇలా ముక్తి కోసం, బంగళా కోసం, కారుల కోసం, వీటి కోసం అయినట్టయితే ఏం చేసుకున్నా వస్తాయి, అది వేరు. ఇంకా డబ్బు కావాలంటే ఏదైనా గుడి దగ్గర ఇలా గుడ్డ పరుచుకున్నా వస్తాయి, ముక్తిగా అయిపోతుంది. నీచమైన సంస్కరణ అండి. సినిమా యాక్టర్ గా వచ్చిన మనిషి ఆ సినిమా యాక్టర్ కాలేక అర్ధనగర ప్రదర్శనలు, దాంతో ఫోకస్ 10 ఛానల్లో రావడం, 10 ఛానల్లో చెప్పడం. పాతకాలంలో ఇలా విచ్చలవిడిగా బూతులు మాట్లాడుతూ బూతులు ఎంతో చేస్తూ తిరిగి ఆడవాళ్ళకి ఒక పేరు ఉండేది. ఆ పేరు నా నోటితో నేను చెప్పలేను. అందువల్ల శ్రీరెడ్డి ఉందమ్మా, శ్రీరెడ్డి. అసలు మన ఛానల్ వాళ్ళు అంత ప్రిఫరెన్స్ అవ్వబోయి ఇలా ఆవిడ ఒక ఛానల్ పెట్టుకుని బతుకుతుంది. నా మీద 2-3 సార్లు నా మీద అందరూ కేసులు పెట్టడమే. ఉన్నట్టు మాట్లాడుతాం కదా. నాకు కూడా ఒకటి 2 సార్లు వార్నింగ్ వచ్చింది. ఎవరి గురించి? శ్రీరెడ్డి రెడ్డి ఫోన్ చేసి చెప్పింది, నేను పోనీ ఆవిడతో మాట్లాడబట్టి నేను సంజయ్ చెప్పుకోవాలా. 50 సంవత్సరాలు బట్టి ఒక జర్నలిస్ట్ గా ఉండి, సీనియర్ జర్నలిస్ట్ గా ఉండి నిజం మాట్లాడితే సంజయ్ చెప్పుకోవాలమ్మా. లక్ష్మీపార్వతిగా దిక్కు లేదు. అది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఆవిడేమన్నా దుర్గాబాయి దేశ్ముఖ్ అన్న అరెస్ట్ చేయాలండి. ఆవిడని అరెస్ట్ చేసి ఆవిడ తగిన శిక్ష అనిపించేలా చేయాలి. కానీ ఇదేంటిది?